ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవి టాక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము థియేటర్లోని ఒక మూవీ అయితే చూసాం. మైసి ఏ మూవీ చూసాం? ఆడియన్స్ కి చిన్న ట్విస్ట్ ఇద్దామా? ఆడియన్స్ కి చిన్న ట్విస్ట్. మనం ట్విస్ట్ ఇచ్చినా సరే ఆడియన్స్ తెలిసిపోద్ది ఏ సినిమాకి మనం ఇచ్చేస్తున్నాం. నేనైతే హింట్ ఇచ్చేస్తున్నాను. అది రీసెంట్ గా మన కమల్ హాసన్ గారు హిట్ కొడుతున్నటువంటి మూవీ తుగ్ లైఫ్ కదా. ఎగ్జాక్ట్లీ తుగ్ లైఫ్ మూవీ చూసి వచ్చాం. సో సినిమా అయితే ఎలా అనిపించింది, నీకు ఎలా అనిపించింది? సినిమా వరకు చెప్తే మాత్రం సినిమా బాగోలేదని చెప్పను, అలాగని బాగుందని చెప్పను. వన్ టైం వాచబుల్ మూవీ నా దృష్టిలో. నీ దృష్టిలో ఏంటి? బాగుంది. ఎందుకంటే ప్రెసెంట్ సినిమా అనగానే చాలా మంది ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడలేకపోతున్నారు అబ్బా, ఇదైతే ఫ్యాక్ట్. బట్ ఈ మూవీ అలా ఏం కాదు. హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ ఈవెన్ పిల్లలతో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పిల్లలందరికీ ఫైటింగ్ ఉంటే చాలు అబ్బాయిలకి. ఇంకా త్రిష గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ రోజు వర్షం నుంచి ఈ రోజు వరకు ఆవిడ ఇంకా 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 అందం అయిపోతున్నారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందంగా కనిపించారు. నీకు ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ చిన్నప్పుడు త్రిష ఫ్యాన్. వర్షం సినిమా ఒక 10 సార్లు చూస్తుంటాను, కేవలం త్రిష కోసం చూసాను. తుగ్ లైఫ్ గురించి మాట్లాడితే ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎవరో నీకు తెలుసా? చెప్పు. మణిరత్నం. ఓకే. సో మ్యూజిక్ అందించింది ఎవరో తెలుసా? పోనీ ఎవర్ గ్రీన్ ఎవర్ హిట్ అందరికి ఫేవరెట్ అయినటువంటి మన ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు. సో ఫ్రెండ్స్ ఈ సినిమా పరంగా డైరెక్షన్ అయితే మాత్రం పర్లేదు, బానే ఉంది. బట్ సినిమా స్టోరీ వచ్చేసరికి నాకు తెలిసి 1 hour సినిమా బాగుంది కదా. ఎగ్జాక్ట్లీ 1 hour అంటే కొంచెం లాగ్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే మరి అంత కాస్ట్లీ బడ్జెట్ ని పెట్టి తీసారు. అరౌండ్ 2000 crores 200 crores. ఓకే. సో అంత బడ్జెట్ పెట్టి తీసారు కాబట్టి మరి సక్సెస్ సాధిస్తుందనే అనుకుంటున్నాను. బట్ ప్రెసెంట్ నాకు ఎలా అనిపించింది అంటే సినిమా అంటే వన్ టైం వాచబుల్ మూవీ. చాలా ల్యాగ్ అనమాట. అంటే తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసారు. ఫుటేజ్ చాలా ఎక్కువ వచ్చింది. 18 తీసేసి మొత్తం కట్ చేయాల్సింది. బట్ 3 hours అనేది చాలా హారిబుల్. ఎందుకంటే రీసెంట్ గా మన వైజాగ్ కూడా వచ్చారు వాళ్ళు. సో ఆ రివ్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి, ఆ ప్రమోషన్ కూడా ఉంది కాబట్టి, సో ఆబ్వియస్ గా నేను సినిమా మన వైజాగ్ లో ఎవరు వచ్చినా మనం హిట్ ఇస్తాం కాబట్టి, సో ఇది కూడా ఆబ్వియస్ గా హిట్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. బట్ సినిమా మాత్రం చూస్తే నువ్వు నేను చూసాం కాబట్టి సినిమా కమల్ హాసన్ కోసమే చూడాలి సినిమా. చెప్పాలి ఆయన యాక్టింగ్ స్వాతిముత్యం నుంచి ఇప్పుడు వరకు అసలు సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన ఆ యాక్టింగ్ ఇంకా ఆయనకి పేరు పెట్టక్కర్లేదు. కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ ఇట్స్ ఓకే. వన్ టైం అందరూ హ్యాపీగా వాచ్ చేయొచ్చు మూవీ. బట్ రెండోసారి రెండోసారి ఎవరైతే చూడాలనుకుంటున్నారో మీకు పేషెన్స్ ఉంటే చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ అంతే. అలాగే చూడాలనుకుంటే చూడొచ్చు. మైసి మనం ఇప్పుడు తుగ్ లైఫ్ మూవీ చూసాం కదా. ఈ తుగ్ లైఫ్ మూవీలోని స్టోరీ ప్లాట్ ఏంటో నేను ఒకసారి ఆడియన్స్ చెప్పాలి. సో ఫ్రెండ్స్ బేసిక్గా తుగ్ లైఫ్ లోని కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్ అనమాట. ఒక రౌడీ షీటర్ కాదు, గ్యాంగ్స్టర్. కాకపోతే ఇందులోని హీరోగా కమల్ హాసన్ చేస్తే విలన్ గా ఎవరు చేశారో తెలుసు కదా, సింబు. సో సింబు చేశారు, చాలా ఎక్స్ట్రాడినరీగా బాగా చేశారు. నాకు సింబు మూవీస్ అంటే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చే ఒకే ఒక మూవీ మన్మథ మూవీ. ఆ సినిమా చాలా బాగా చేశారప్పా. అమ్మాయిని చంపేస్తారు. సో యాక్చువల్లీ సింబు అంటే ఆ మూవీ బాగా గుర్తొస్తుంది అనమాట. సో ఈ సినిమాలో సింబు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిజం బాగుంది అండ్ విలనిజం కూడా చాలా బాగుంది. సో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది స్టోరీ అనేది ఉంటది. అది మనం రివీల్ చేయకూడదు. నేను రివీల్ చేయట్లేదు. రివీల్ చేస్తే బాగోదు. రివీల్ చేయట్లేదు. మ్యూజిక్ పరంగా చూస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ డ్యూయట్ సాంగ్స్ అండ్ ఆ మూవీ కాస్ట్యూమ్ గానీ, డ్రెస్సింగ్ గానీ, అవుట్ ఫిట్స్ గానీ, లేకపోతే వెనకాల సీనరీస్ కానీ చాలా ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అదే డిఓపి చాలా బాగుంది. అంటే మాత్రం కంపల్సరీ మూవీకి వెళ్ళి చూడాల్సిందే ఖచ్చితంగా. సో ఓవరాల్ గా సినిమా అయితే వన్ టైం వాచబుల్. అది మాత్రం జెన్యూన్ రివ్యూస్. ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది. అవునులే, కరెక్టే. కానీ చెప్తున్నాను కదా, పేషెన్స్ ఉండాలి చూడాలంటే, రెండోసారి చూడాలంటే. రేటింగ్ ఎంత ఇస్తావు ఈ సినిమాకి? 10 అవుట్ ఆఫ్ 10? 7.5 to 8 వరకు ఇస్తాను నేనైతే. సో నా రేటింగ్ వచ్చేసరికి 10 కి 6 ఇస్తాను. సో అంటే నేను చూసిన నాకు నచ్చిన దాన్ని బట్టి సినిమా గురించి నేను ఇలా చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి దిస్ ఇస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ తుగ్ లైఫ్ మూవీ. వి వాచ్డ్ ఇట్ అండ్ మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి. సో మీకు అర్థమవుతుంది. సో మీకు ఒక మంచి మూవీని చూసినట్టు ఉంటుంది. నేనైతే అదే చెప్తాను. బికాస్ ఏ మూవీ ఎవరిని చూసి మనము రేటింగ్స్ ఇవ్వకూడదు. మనము ఓన్ గా చూడాలి, రేటింగ్ ఇవ్వాలి. కానీ సినిమా చూస్తే మాత్రం కమల్ హాసన్ కోసం మాత్రం చూడండి. కమల్ హాసన్ ఓకే, త్రిష, కమల్ హాసన్ వాట్ ఎవర్ మీరు చూడండి. సినిమా అయితే మాత్రం ఓకే, వన్ టైం వాచబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కేవి టాక్స్. Bye friends.